మిగతా అంశాల జోలికి నేను వెళ్ళను కానీ ఈ లెటర్కి సంబంధించి మాత్రం దీని మీద నేను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే డిబేట్కి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకి కనీసం సమాధానం కానీ అది చేరిందని కానీ లేకపోతే స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించిన మినిట్స్ అజెండా ఉంటుంది. అంటే పిన్ టు పిన్ మనం ఏం రాసాం వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, మనం ఏం రాసాం వాళ్ళు ఏం సమాధానం చెప్పారు. అక్కడక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ గారికి లేఖ రాశారు, దీని మీద చర్యలు తీసుకుందాం, కనీసం దీన్ని పరిశీలిద్దాం అనేటటువంటి మాట కూడా ఎక్కడా లేదు. 74వ మీటింగ్ నుంచి 81వ మీటింగ్ వరకు జరిగింది. ఇప్పటి వరకు అన్ని మీటింగులు మినిట్స్ బుక్స్ నేను తీసుకొని చూస్తే ఆన్లైన్లో దొరుకుతాయి, మీరు కూడా చూడొచ్చు, స్క్రీన్ మీద ఉంది మనకు. అవి కానీ చూస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాశారు అనేటువంటి అంశం లేదు. బట్ ఈ లేఖ రాసింది కేంద్ర మంత్రికి రాశారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కంపల్సరీ కట్టుబడి ఉండాల్సిందే. మరి అలా లేఖ రాసి నేనే అడ్డుకున్నాను ఇప్పటి వరకు, నేను వెళ్ళిపోయిన వెంటనే కూల్చేశారంటే మరి మీరు ఇచ్చినప్పుడు జనవరిలో మీరు ఇచ్చారు, మరి జనవరిలో మీరు ఇచ్చారు దేనికి, ఎవరికి ఇచ్చారు? మీరు స్టాండింగ్ కమిటీకి ఇచ్చారు. మీరు స్టాండింగ్ కమిటీకి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 29/1/2024 చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన లేఖ రాశారు. ఎస్, మేము ఎవిక్షన్ నోటీస్ ఇచ్చాము, వాళ్ళని వెంటనే ఖాళీ చేయమన్నాం, తొందరలో కూల్చేయబోతున్నాం అని చెప్పేసి. మరి అది మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా? సో ఇప్పుడేదో ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడడం, ఈ లేఖలు కరెక్ట్ కాదనడం ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను, టైం అవుతుంది. దీనికంటే ముందు అజయ్ కుమార్ సజ్జా గారు మీకు ఒక్క వీడియో వినిపిస్తాను, నేను ఒక్కసారి వినండి ప్లీజ్. ఇది కొడాలి నాని గారు మాట్లాడారు. ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేది. సో ఇప్పుడు విన్నారు మరి మీరు. ఇది ఇందాక మనకు సురేష్ గారు మాట్లాడారు, అవన్నీ ఆ రోజు మేము బయట కానీ పెట్టుకుంటే మతకళాలు ఎలా ఉంటాయనేది తెలుసుండేది. సో మేము చాలా జాగ్రత్తగా సామరస్యంగా ఆ రోజు ప్రవర్తించామని చెప్పారు. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన ఆ రోజు ఆయన మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు? రథం పోతే పోని 1 కోటి రూపాయలు పెట్టి తయారు చేస్తాం, చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, ఆంజనేయ స్వామికి ఏమైనా కష్టం నష్టం వస్తుందా? కాదు. తర్వాత 6 కేజీలు వెండెత్తుకోపోయినంత మాత్రం ఏమైనా అయిపోద్ది, దానివల్ల మిద్దెలు మేళ కడతామని చెప్పినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ పార్టీ మంత్రి ఆయన. సో ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు కూడా, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకి. రాజు గారు, ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అండి. ఈ కాశీనాయన క్షేత్రానికి సంబంధించి సెన్సిటివ్ టాపిక్ అయితే ఇది 20 రోజుల క్రితం జరిగిన టాపిక్ సార్. ఆ రోజు అటవీ శాఖ అధికారులు దాన్ని కూల్చడం, వెంటనే కూటమి ప్రభుత్వం రియాక్ట్ అవ్వటం, నారా లోకేష్ గారు అక్కడ ఉన్న స్వామి వారితో, పూజారి గారితో, ధీరయ్య గారితో జీరయ్య స్వామి గారితో మాట్లాడటం జరిగింది. ఆ 3 రోజుల తర్వాత మార్చి 17వ తారీఖున జీరయ్య స్వామి గారు మాట్లాడటం కూడా జరిగింది. ఆయన ఏం మాట్లాడారు? లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు అన్ని జరుగుతున్నాయండి. చివరికి మాకు ఇక్కడ బస్సు ప్రయాణం ఒక ఇబ్బందికరంగా ఉంది, భక్తులు రావడానికి ఆ బస్సును కూడా ఏర్పాటు చేశారని చెప్పడం కూడా జరిగిందండి. ఇప్పుడు మన మిత్రుడు సురేష్ గారు చెప్తున్నారు, గతంలో చాలా అరాచకాలు జరిగేటివి, అవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని పాపం లోపల ఆయనే కృంగిపోయి కుమిలిపోయి అన్నింటినీ కూడా దాచిపెట్టి ఆయన కాపాడాడు. కానీ కొడాలని మాటలు కాపాడలేకపోయారు. ఏమవుద్ది? చేయి విరిగిపోతే విరిగిపోయింది, తగలబడిపోతే తగలబడిపోద్ది, విగ్రహాలు పోతే విగ్రహాలు పోతాయి. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం అంటే హిందూ ధర్మానికి నష్టం, హిందుత్వానికి నష్టం. రాజుగారు 28 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిద్రలో లేచాడు ట్విట్టర్లో, కాశీనాయన క్షేత్రంలో దాడులు జరిగినాయని చెప్పి. సార్ ఈరోజు సాక్షి పేపర్లో కింద క్యూఆర్ కోడ్ ఇచ్చారు సార్. ఇంకా నేను ఇందాక ఆశ్చర్యపోయా. ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే మీకు ఈ వీడియోలు విధ్వంసం ఎలా జరిగిందనేది వీడియోలో కూడా కనపడతాయి అని. ఇదే క్యూఆర్ కోడ్లు వెండి విగ్రహాలు పోయినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు ఎందుకు ఇవ్వలేదు? సార్ రామతీర్థంలో శ్రీరాముడి శిరస్సు ఖండించబడినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? సార్ హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? సార్ ఈ రోజు మనందరం ఏం మాట్లాడుతున్నాం అంటే జగన్మోహన్ రాసిన లెటరో లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ గురించో మాట్లాడుతున్నాం. కానీ 28 రోజుల తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మేల్కొన్నాడంటే సార్, ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డికి అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. సారీ టు సే దట్. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండట్లేదు కదా సార్, నిత్యం బెంగళూరులో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు తెలియదు. మొన్న కూడా ఈ అకాల వర్షాలప్పుడు అరటి తోటలో ఏదో ప్రాబ్లం వచ్చిందని కడప జిల్లాకు వచ్చాడు ఆయన. అప్పుడు కూడా దీని గురించి మాట్లాడొచ్చు ఆయన. ఆ జిల్లాకు వచ్చినప్పుడు రైతుల గురించి మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ విధంగా చేపట్టింది, ఈ కాశీనాయన క్షేత్రం ఈ విధంగా ఇబ్బంది పడిందని మాట్లాడొచ్చు. కానీ అప్పుడు కూడా తెలియదు ఆయనకి. వీళ్ళంతా ఇందులో బిజీగా ఉన్నారంటే సార్ పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా దోచేసిన కేసుల్లో